ఈ శివరాత్రికి మీరు కూడా మీ ఇంట్లో చక్కగా మీ చేతులతో శివునికి అభిషేకం చేసుకోండి తప్పకుండా. మీ దగ్గర శివలింగం లేదా ఏం పర్వాలేదండి. మీ దగ్గరలో పుట్టలున్నట్టయితే కొంచెం పుట్టమన్ను సేకరించి ఇలా పార్థివలింగాన్ని తయారు చేసుకోండి మీ చేతులతో స్వామివారిని. లేదా పూజా స్టోర్‌లో కూడా మనకి పుట్టమన్ను దొరుకుతుంది. ఒకరోజు ముందుగానే మనం ఇలా శివలింగాన్ని తయారు చేసుకున్నట్టయితే మనం అభిషేకం చేస్తున్నప్పుడు మనకి కరిగిపోకుండా ఉంటుంది. అభిషేకం పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత ఇలా పొడి క్లాత్‌తో అద్దండి. ఏమైనా తడి ఉంటే పోతుంది. తర్వాత మీకొచ్చినట్టు యథావిధిగా పూజ చేసుకోండి. అలంకారం చేసుకొని చక్కగా విభూతితో అభిషేకం చేయండి. లేదా బిల్వ పత్రాలు, పూలు మీకు నచ్చినట్టు మీకొచ్చినట్టు పూజ చేసుకోండి. పూజ అయిన మరుసటి రోజు మనం గణపయ్యకి ఎలా నిమజ్జనం చేస్తామో శివయ్యని కూడా అలానే నిమజ్జనం చేసేయాలండి. చేసిన తర్వాత కరిగిపోయిన వాటర్‌ని మనం చెట్లలో ఎవరు తొక్కని చెట్లలో పోసేయండి. మీకెప్పుడు శివయ్యకి అభిషేకం చేయాలన్నా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.